రైట్ మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. బీహార్ లో సెకండ్ ఫేజ్ పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంట వరకు 47.62% పోలింగ్ నమోదైంది. మొత్తం 20 జిల్లాల్లోని 122 స్థానాల్లో ఓటు వేస్తున్నారు పబ్లిక్. యువకులు, వృద్ధులు భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాదాపు 4 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కంటిన్యూ అవనుంది. దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. బీహార్ రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. సుమారు 30% పైగా పోలింగ్ అనేది కూడా నమోదైంది. సెకండ్ ఫేజ్ కూడా ఫస్ట్ ఫేజ్ లాగానే రికార్డు స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ నమోదయ్యేటువంటి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అనేది కూడా రిపోర్ట్ కాలేదు. 1-2 చోట్ల ఈవీఎంల మొరాయింపు తప్ప మిగతా ఎక్కడ కూడా ఇలాంటి ఇష్యూస్ అయితే లేకుండానే సెకండ్ ఫేజ్ కు సంబంధించినటువంటి పోలింగ్ నడుస్తూ ఉంది. 31.38% పోలింగ్ అనేది కూడా నమోదైంది. సెకండ్ ఫేజ్ లో ఆల్మోస్ట్ రూరల్ ఏరియాస్ ఉండడం, అలాగే ఓటర్లు కూడా చాలా ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేయడంతో భారీ స్థాయిలో పోల్ పర్సెంటేజ్ కూడా నమోదయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడొచ్చు. ప్రస్తుతం మనం గయాలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ బూత్ లో ఉన్నాం. ఇటు మహిళలకి అలాగే పురుషులకి సపరేట్ గా లైన్స్ లో ఉండి వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు అనేది కూడా చేశారు. చూడొచ్చు మొత్తం పోలింగ్ కేంద్రం అంతా కూడా 4-5 బూతులు ఉంటే 4-5 బూతుల దగ్గర కూడా ఇలాగే బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఈసారి ఎలక్షన్స్ కి కొన్ని కొత్త సంస్కరణలు తీసుకురావడం కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఓటు వేసేందుకు వచ్చినటువంటి ఓటర్ ఖచ్చితంగా 5 నుంచి 10 నిమిషాల్లోనే తను ఓటు వేసి బయటకు వెళ్లేలాగా హ్యాసల్ ఫ్రీగా ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తయ్యేలాగా అన్ని ఏర్పాట్లను అనేది కూడా చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం కూడా సీసీటీవీ సర్వేలెన్స్ ఉంది. 100% వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ ఎలక్షన్స్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి దగ్గర కూడా పోలీసులకు సంబంధించినటువంటి ప్రహార కావచ్చు, అలాగే ప్రతి పోలింగ్ సెంటర్ లో కూడా హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఏదైనా డౌట్స్ ఉన్నా, వారికి పోలింగ్ బూత్ కు సంబంధించి ఏదైనా అనుమానాలున్నా వాటిని నివృత్తి చేయడంతో పాటు హ్యాసల్ ఫ్రీగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. దానికి తగ్గట్టుగానే బీహార్ ఓటర్లంతా కూడా చాలా ఉత్సాహంగా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి భారీ సంఖ్యలో ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. అయితే ఈ ఓటింగ్ శాతం పెరుగుతున్నటువంటి ఓటింగ్ శాతం ఎవరికి మేలు చేయబోతుంది, ఏ పార్టీకి అండగా నిలవబోతుంది అనేటువంటి చర్చలు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉన్నాయి. ఎవరికి వారే తామే గెలవబోతున్నాం అనేటువంటి ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సెకండ్ ఫేజ్ కు సంబంధించి కొంత బీజేపీ డామినేటింగ్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసాము. ఎందుకంటే లాస్ట్ టైం 2020లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో బీజేపీ ఇక్కడ నుంచి 42 స్థానాల్లో గెలిస్తే ఆర్జేడీ 33 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలు, అలాగే జేడీయూ 20 స్థానాలు, వామపక్ష పార్టీలో మరొక 5 స్థానాల్లో విజయం సాధించారు. చాలా ప్రాంతాలు కూడా ఇటు ఆర్జేడీ అంటే ఇండియా గఠబంధన్ కు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎన్డీఏ గఠబంధన్ కు ఆల్మోస్ట్ 20 జిల్లాల్లో సగం జిల్లాలు కూడా బీజేపీకి అనుకూలంగా, మరొక సగం ఆర్జేడీకి పట్టు ఉన్నటువంటి జిల్లాలున్నాయి. కాబట్టి రెండు కూటములు కూడా గెలుపు ధీమాతో అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. భారీగా ఓటర్లు ఓటింగ్ కు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఓటంతా కూడా తమకు అనుకూలంగా ఉండబోతుంది, ఖచ్చితంగా మార్పు ఉంటుంది అనేటువంటి దిశగా ఆర్జేడీకి సంబంధించినటువంటి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తుంటే, జంగిల్ రాజ్ మళ్లీ రాదు అనేటువంటి కామెంట్స్ ని ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతలు కామెంట్స్ చేస్తా ఉన్నారు. ఏదేమైనా భారీగా ఓటింగ్ కు జరుగుతుండటంతో ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమైనట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా బీహార్ లో ఈసారి చాలా పీస్ఫుల్ గా ఎలక్షన్స్ అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా అల్లర్లు కానీ, దొమ్మి లాంటి, రిగ్గింగ్ లాంటి ఎక్కడ కూడా జరగలేదు. ఫస్ట్ ఫేజ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా ఆల్మోస్ట్ మధ్యాహ్నం కావస్తున్నప్పటికీ కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలు అయితే చోటు చేసుకోలేదు. పీస్ఫుల్ గానైతే ప్రస్తుతానికి సెకండ్ ఫేజ్ కి సంబంధించినటువంటి పోలింగ్ కొనసాగుతా ఉంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్ తో మదార్ V6 న్యూస్ గయా నుంచి.